శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 7, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి పంచమి ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. ఉపరి షష్ఠి. వారం గురువారం. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం సాధ్య. రాత్రి 2 గంటల వరకు. ఉపరి శుభ. కరణం తైతుల. ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. గరజి రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల నుండి 3 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 56 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి 10 గంటల 29 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 40 నిమిషాల నుండి 7 గంటల 16 నిమిషాల వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి వైశాఖ బహుళ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 28 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకు. నిషీధి కాలం 11 గంటల 41 నిమిషం నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 40 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 47 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలు. సూర్యరాశి మేషం, చంద్రరాశి ధనస్సు మరియు మకరం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. వృషభ రాశి దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కర్కాటక రాశి వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.
బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరోబాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సింహరాశి మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కన్యా రాశి ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. తులారాశి మిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధనపరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ధనస్సు రాశి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. మకర రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. కుంభరాశి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.